నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో కంటికి థైరాయిడ్ ముప్పు, బరువు తగ్గడానికి ఏం చేయాలి, మోకాళ్లలో నొప్పులు వేధిస్తున్నాయా, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. థైరాయిడ్ సమస్యలు ఒంటికి చేటు చేసినట్లే మన కంటికి కూడా చేటు చేస్తాయి. థైరాయిడ్ లోపాల మూలంగా మన ఒంట్లో సమస్యలు వచ్చినట్లే కంట్లో కూడా అనేక సమస్యలు కనిపిస్తాయి. ఒకే వస్తువు రెండుగా కనిపించడం, కంటి నరం దెబ్బతినడం, కనుగుడ్డు ముందుకు పొడుచుకురావడం వంటి సమస్యలు ఎన్నో కనిపిస్తాయి. వీటికి సకాలంలో తగిన చికిత్స తీసుకోకపోతే చివరికి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. థైరాయిడ్ మూలంగా వచ్చిపడే కంటి సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెడలో ఉండే థైరాయిడ్ గ్రంథికి తలలో ఉండే కంటికి సంబంధం ఉందా? ఉంది. ఒక్కోసారి థైరాయిడ్ సమస్య కంటికి వస్తుంది. అది కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అన్ని రకాల థైరాయిడ్ రోగుల్లో దాదాపు 2% మందిలో ఈ సమస్య కంటిపై కూడా తన దుష్ప్రభావాన్ని చూపుతుంది. థైరాయిడ్ గ్రంథి శరీరానికి ఆరోగ్యానికి అవసరమైన థైరాక్సిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుందన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు మనలోని రోగ నిరోధక శక్తి మనపైనే వ్యతిరేకంగా పనిచేస్తుంది. దీని ఫలితంగా కొన్నిసార్లు కంటి చుట్టూ ఉన్న కణజాలంపై కూడా దాని దుష్ప్రభావం పడుతుంది. కంటికి వచ్చే ఈ సమస్యను థైరాయిడ్ ఐ డిజార్డర్ అని అంటారు. ఈ డ్రై ఐ ఉన్న వాళ్ళు కళ్ళు ఎరుపుగా రావడము, కళ్ళు మంటలు రావడము, కంట్లో ఏదో గుచ్చుకున్నట్లు ఉండడము జరుగుతూ ఉంటుంది. ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత ఈ రెప్పల్లో ప్రభావం జరిగి రెప్పలు వెనక్కిపోవడము, తర్వాత రెప్పలు మందగించడము జరుగుతుంటుంది. ఇంకా కొద్ది రోజుల తర్వాత ఈ థైరాయిడ్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఈ ఆర్బిట్ అంటాం. ఆర్బిట్ అంటే కనుగుడ్డు చుట్టూ ఉన్న ఎముకల గూడు. ఈ ఆర్బిట్లో ఈ ఇన్ఫిల్ట్రేషన్స్ జరిగి ఆర్బిట్ యొక్క పరిమాణం పెంచి కన్ను ముందుకు రావాలని చూస్తుంది. దీన్నే ప్రాప్టోసిస్ అంటాం. ఈ ప్రాప్టోసిస్ ఉన్నప్పుడు కళ్ళు ముందుకు వచ్చినట్లు పొడుచుకున్నట్లుగా కనపడుతుంటుంది. ఇంకా కొద్ది రోజుల్లో కంటి వెనక భాగమును ఆప్టిక్ నర్వ్ అంటాం. ఈ ఆప్టిక్ నర్వ్ మీద ఒత్తిడి జరిగి ఆప్టిక్ న్యూరోపతి అంటాం. సో ఆప్టిక్ న్యూరోపతి రావచ్చు. ఇంకా కొద్ది రోజుల తర్వాత వీళ్లకు కలర్ విజన్ తగ్గిపోవడము, ఇంకా కొద్ది రోజుల తర్వాత కంటి ఫీల్డ్స్ పక్క చూపు తగ్గిపోవడము జరుగుతుంది. ఇంకా లేట్ స్టేజెస్లో చూపు కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. దీన్నే థైరాయిడ్ ఆప్టిక్ న్యూరోపతి అంటారు. ఇంకా కొంతమందిలో ఈ కంటి కదలికలు తగ్గిపోయి డబుల్ విజన్ కనపడుతుంటుంది. సో ఒక వస్తువు రెండుగా కనపడుతూ ఉంటుంది. ఇది ఎందుకు అంటే కంటి చుట్టూ ఉండే కండరాలు మందగించి సరిగా తిరగకపోవడం వల్ల, కనుగుడ్డు తిరగకపోవడం వల్ల ఈ డబుల్ విజన్ ఆర్ డిప్లోపియా ఉంటుంది. ఇంకా కొంతమందికి కనుగుడ్లు సరిగా మూత పడని దానివల్ల రాత్రులు అనుకోండి, ఈవెన్ పగులు కూడా కన్ను పూర్తి మూసుకోలేకపోయి కంటి ముందు భాగము కార్నియా ఎక్స్పోజ్ అవుతుంది. దీన్నే ఎక్స్పోజర్ కెరటైటిస్ అని కంటి కార్నియా దెబ్బతినే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన కన్ను ఎప్పుడూ తగినంత తడిగా ఉంటుంది. మనలోని వ్యాధి నిరోధక శక్తి మనపైనే దుష్ప్రభావం చూపినప్పుడు అది థైరాయిడ్ గ్రంథితో పాటు లాక్రిమల్ గ్రంథిని కూడా దెబ్బతీయొచ్చు. ఫలితంగా మన కంటిలో నీరు తగ్గిపోయి కన్ను పొడిబారుతుంది. కొంతమందిలో కన్ను ముందుకు పొడుచుకు వచ్చినట్లుగా ఉంటుంది. దీన్ని ప్రాస్టోసిస్ అంటారు. కనుగుడ్డు ముందుకు పొడుచుకు వచ్చినట్లే లోపలి వైపునకు కూడా ఒత్తిడి కలిగించే ప్రమాదం ఉంది. దాంతో అది కంటి నరంపై కూడా ఒత్తిడి కలిగించవచ్చు. ఇలాంటప్పుడు కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంది. అంతేకాదు, పక్క చూపు తగ్గే ప్రమాదమూ ఉంటుంది. కొందరిలో కంటి కండరాలపై కలిగే ఒత్తిడి వల్ల ఒక్కోసారి ఒకే వస్తువు రెండుగా కనిపించవచ్చు. కంటి థైరాయిడ్ సమస్య వల్ల ఒక్కోసారి కార్నియాపై ఒత్తిడి పడి అది కూడా దెబ్బతినవచ్చు. థైరాయిడ్ వల్ల వచ్చే కంటి సమస్యలు ఈ స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ అని చేస్తాం. స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ అంటే కంటిని మైక్రోస్కోపులో పరీక్ష చేయడం.
తర్వాత అవసరమైనప్పుడు ఈ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, ఈ T3 హార్మోను, T4 హార్మోను, TS హార్మోను ఎలా ఉన్నాయి అనేది గమనిస్తుంటాం. తర్వాత కంటి చూపు ఎలా ఉంది, కంటి చూపు ఏమైనా తగ్గుతుందా. దీంట్లో ముఖ్యంగా మొదటి దశలో తగ్గేది కలర్ విజన్. కలర్లు గుర్తించగలుగుతున్నాడా, కలర్ గుర్తించడం తగ్గిపోయిందా. అవసరమైతే ఫీల్డ్ టెస్ట్ అంటే పక్క చూపు తగ్గిందా లేదా అనేది. ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ను మెజర్ చేసి ఇది పెరిగిందా లేదా అని కనుక్కోవచ్చు. తర్వాత ఈ మూమెంట్స్, కన్ను ఈ సైడ్ ఆ సైడ్ తిరుగుతుందా, పైకి కిందికి సరిగా సక్రమంగా కదులుతుందా లేదా అని చూస్తాం. ఏదైనా రెస్ట్రిక్షన్స్ ఉండడం కానీ డబల్గా కనపడడం కానీ ఉంటే ఇది ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతోంది అని అర్థం. ఇంకా ఫండోస్కోపీ అనేది చేస్తాం. ఈ ఫండోస్కోపీ అంటే రెటీనా ఆప్టిక్ నర్వ్ పరీక్ష. ఈ ఫండోస్కోపీలో ఏమైనా కంటి నరం పైన ఒత్తిడి జరిగిందా, ఈ నరం పూర్తిగా ఎండిపోయిందా, దీన్నే ఆప్టిక్ న్యూరోపతి ఆర్ ఆప్టిక్ అట్రఫీ అంటాం. ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా చూస్తాం. ఇలాంటివి అర్థం కానప్పుడు మనము స్పెషల్ టెస్ట్లు చేస్తాం. ఈ స్పెషల్ టెస్ట్లు ఏమంటే CT స్కాన్ అని, MRI స్కాన్ అని, B స్కాన్ అని చేస్తుంటాం. హైపర్ థైరాయిడ్ సమస్య ఉన్నవారు, ముఖ్యంగా మహిళలు, పురుషుల్లో 60 ఏళ్లు పైబడిన వారు, పొగ తాగే వారికి థైరాయిడ్ మూలంగా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కళ్ళు ముందుకు పొడుచుకు వచ్చినట్లుగా ఉన్నవారు, కనురెప్ప పూర్తిగా మూతపడని వారు, కళ్ళు మంటలు నొప్పులతో బాధపడేవారు సమస్య ముదరక ముందే కంటి వైద్య నిపుణుని సంప్రదించాలి. TFT, ప్రోస్టోసిస్, విజువల్ ఫీల్డ్, కలర్ విజన్ టెస్ట్, ఇంట్రాక్యులర్ ప్రెషర్, ఫండోస్కోపీ వంటి ఆధునిక పరీక్షల సాయంతో నేడు కంట్లో సమస్యను త్వరగా గుర్తించవచ్చు. ఆర్టిఫిషియల్ చుక్కల మందు ద్వారా ఈ డ్రై ఐని కొంతవరకు అరికట్టవచ్చు. తర్వాత ఈ సివియారిటీ ఉన్న వాళ్ళలో ఈ స్టీరాయిడ్స్ అనే టాబ్లెట్స్ కొంతవరకు ఈ స్వెల్లింగ్ ఉబ్బడాన్ని తగ్గిస్తూ ఉంటాం. ఈ స్టీరాయిడ్స్ ఎక్కువ రోజులు కూడా వాడకూడదు. ఈ స్టీరాయిడ్స్ వాడలేనప్పుడు నాన్ స్టీరాయిడల్ మందులు కూడా ఉన్నాయి. దీన్నే ఇమ్యునోసప్రెసివ్ డ్రగ్స్ అంటారు. ఈ ఇమ్యునోసప్రెసివ్ డ్రగ్స్ వల్ల కూడా దీని యొక్క తీవ్రతను తగ్గించవచ్చు. ఇంకా అవసరమైనప్పుడు ఈ రేడియేషన్ ద్వారా కానీ, ఈ రేడియోథెరపీ అంటాము, ఈ రేడియేషన్ ద్వారా కూడా కొంతవరకు తగ్గిస్తాము. ఇంకా కొంత కీమోథెరపీ, కెమికల్ డ్రగ్స్ ద్వారా కూడా కొంతవరకు తగ్గిస్తాము. మరీ ఎక్కువగా ఉండి కనుచూపు తగ్గిపోయే ప్రమాదము, కనుచూపు పోయే ప్రమాదం ఉన్నప్పుడు ఈ ఆర్బిటల్ డీకంప్రెషన్ అనే శస్త్రచికిత్స చేస్తాము. ఈ సర్జరీలో ఏం చేస్తామంటే ఈ ఆర్బిట్ యొక్క పరిమాణాన్ని పెంచేదానికి, ఈ ప్రెషర్ను తగ్గించేదానికి డీకంప్రెసివ్ ఆపరేటివ్ సర్జరీస్, దీన్నే ఆర్బిటాటమీ అంటాం. ఇలా శస్త్రచికిత్స ద్వారా కూడా అవసరమైనప్పుడు డీకంప్రెషన్ చేస్తూ ఉంటాం. ఒకవేళ కార్నియా ఎక్స్పోజర్ ఉంది అంటే టెంపరీగా రెప్పలు కుట్టేస్తాము. దీన్నే టార్సోరఫీ అంటాము. ఈ టార్సోరఫీ చేసి మరి డీకంప్రెషన్ అయిన తర్వాత మళ్ళీ రెప్పలు ఇప్పేయచ్చు. థైరాయిడ్ మూలంగా కంటి సమస్యలు వచ్చినప్పుడు ముందుగా థైరాయిడ్ సమస్యను సరిచేసేందుకు యాంటీ థైరాయిడ్ మందులు ఇస్తారు. ఇందులో భాగంగా కొన్నిసార్లు అవసరాన్ని బట్టి థైరాక్సిన్ హార్మోన్ను ఇవ్వాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స చేస్తారు. రేడియోథెరపీ కూడా ఇస్తారు. కన్ను పొడిబారిన సందర్భాల్లో కృత్రిమ కన్నీళ్లను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కన్ను ముందుకు పొడుచుకు వచ్చినప్పుడు కంటి రెప్పలు దగ్గరగా ఉండేలా కుట్లు వేస్తారు. కనుగుడ్డుపై ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి స్టెరాయిడ్స్ లేదా సర్జరీ చేయటం ద్వారా కనుగుడ్డుపై ఒత్తిడిని తగ్గిస్తారు. ఏదేమైనా థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు తరచూ కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండటం ఉత్తమం. థైరాయిడ్